ఒక దీక్ష 4 రోజులు ఏపీ రాజకీయ చదరంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేపిందా? బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ చేపట్టిన బీసీ ధర్మ దీక్ష పైకి విరమించినట్లు కనిపించిన అధికార ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిందా? బీసీల పట్ల రెండు ప్రధాన పార్టీల ప్రేమ కేవలం ఓట్ల కోసమేనని తేల్చి చెప్పిందా? ట్రోల్స్ను విమర్శలను దాటి ఈ దీక్ష అసలు సాధించింది ఏంటి? చంద్రబాబు జగన్కు ప్రత్యామ్నాయంగా ఒక మూడో శక్తి తెరపైకి వస్తోందా? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. బీసీలు మా వెన్నుముక. ఇది టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే చెప్పే మాట. కానీ ఆ వెన్నుముక విరిగిపోయేలా బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ నిరాహారంగా ఉంటే ప్రభుత్వం వైపు నుండి కనీస స్పందన కరువయింది. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, రామచంద్ర యాదవ్ లేవనెత్తిన 5 డిమాండ్లలో 4 డిమాండ్లు గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీని. ఇందులో బీసీల రక్షణ చట్టం, జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు, కుల గణన ఉన్నాయి. అయినా సరే ప్రభుత్వం చర్చలకు పిలవలేదు. కనీసం ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. అయితే ఈ దీక్షతో బీసీల పట్ల ప్రభుత్వానికున్నది ఓట్ల ప్రేమ మాత్రమేనని, బీసీల సంక్షేమంపై మన గవర్నమెంట్కున్న చిత్తశుద్ధి శూన్యమనే విషయాన్ని బీసీ వర్గాల్లోకి బలంగా ఆయన పంపగలిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు బీసీలకు ఇచ్చిన హామీలలో మనం డిమాండ్ చేస్తున్న 5 డిమాండ్లలో 4 డిమాండ్లు నేను చెప్పినవి కాదు, తెలుగుదేశం పార్టీ చెప్పిన అంశాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అంశాలు. మరి హోదా లేకపోయినప్పటికీ ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ఏం చేసింది? నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలంటూ అధికారాన్ని అందుకున్న వైసీపీ ఈ దీక్ష విషయంలో మౌనంగా ఉండడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఛాన్స్ దొరికినా దొరకకపోయినా ఎప్పుడూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే వైసీపీ ఇంత మంచి సువర్ణ అవకాశాన్ని ఎందుకు వదులుకుందనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. బీసీ నాయకుడి దీక్షకు మద్దతిస్తే బీసీ వర్గాల్లో మైలేజ్ వస్తుందని అందరికీ తెలుసు. కానీ వైసీపీ అధినేత ఆ దిశగా అడుగు వెయ్యలేదు, కనీసం స్పందించలేదు కూడా. దీంతో అధికార పార్టీతో పాటు ప్రతిపక్షానికి కూడా బీసీల పట్ల నిజమైన ప్రేమ లేదనే వాదనను ప్రజల ముందు ఉంచగలిగారు రామచంద్ర యాదవ్. ఈ దీక్షనే తెలియజేస్తుంది అధికార ప్రతిపక్షం రెండు పార్టీలు నాణానికి బొమ్మ బొరుసు లాంటివని చెప్పకని చెప్పినట్టయింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఈ దీక్షకు వంగవీటి ఆశ, దాసరి రాము, కోగంటి సత్యం వంటి ప్రముఖ కాపు నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చి సంఘీభావం తెలిపారు. మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్, ముస్లిం మైనార్టీ నాయకులు సైతం దీక్షా శిబిరానికి క్యూ కట్టారు. మొత్తానికి ఇది కేవలం బీసీల దీక్షగా మిగిలిపోలేదు, ఒక నిశ్శబ్ద విప్లవానికి సంకేతంగా మారింది. చంద్రబాబు జగన్కు వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ వేదిక కోసం ఈ వర్గాలు ఎంతగా ఎదురు చూస్తున్నాయో చెప్పడానికి ఇదొక నిదర్శనం. బీసీ, కాపు, దళిత, మైనార్టీ వర్గాలను ఏకతాటిపైకి తెచ్చి ఏపీ రాజకీయాల్లో ఓ కొత్త శక్తిగా ఎదిగే ప్రయత్నానికి ఈ దీక్ష ఒక బలమైన పునాది వేసిందనే విశ్లేషణలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎన్ని ట్రోల్స్ వచ్చినా, రాజకీయంగా ఎన్ని విమర్శలు ఎదురైనా ఈ దీక్షతో బోడే రామచంద్ర యాదవ్ ఒక ఫైటర్గా, బీసీల కోసం ప్రాణాలకు తెగించే నాయకుడిగా తన ఇమేజ్ను బలంగా ప్రొజెక్ట్ చేసుకోగలిగారు. కేవలం ఒక కులానికో ప్రాంతానికి పరిమితం కాకుండా బహుజన వర్గాలన్నింటినీ కలుపుకొని పోయే నాయకుడిగా కనిపించారు. ఇది ముగింపు కాదు, ధర్మ యుద్ధానికి ఆరంభమంటూ ఆయన చేసిన ప్రకటన భవిష్యత్తులో ఆయన పోరాటాన్ని మరింత ఉధృతం చేయబోతున్నారనే స్పష్టమైన సంకేతాలనిచ్చింది. ఆయన తక్షణ డిమాండ్లను సాధించకపోయినా తనకంటూ ఒక ప్రత్యేకమైన రాజకీయ స్థానాన్ని ఈ దీక్షతో సుస్థిరం చేసుకున్నారు. మొత్తం మీద బీసీ ధర్మ దీక్ష కేవలం ఒక నిరసన కార్యక్రమంగా మిగిలిపోలేదు. ఇది అధికార ప్రతిపక్షాల బీసీ విధానాలను నడి రోడ్డుపై నిలబెట్టి ప్రశ్నించింది.
ఏపీ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు నాంది పలికింది. అన్నింటికి మించి చంద్రబాబు జగన్కు ప్రత్యామ్నాయంగా ఒక మూడో శక్తి అవసరాన్ని బలంగా చర్చకు పెట్టింది. ఈ పునాదిపై రామచంద్ర యాదవ్ తన ధర్మ యుద్ధాన్ని ఎలా నిర్మిస్తారు, ఈ కొత్త సామాజిక కూటమి రాబోయే రోజుల్లో రాజకీయ కురుక్షేత్రంలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనేది కాలమే నిర్ణయించాలి.